బెండకాయ ఆలుగడ్డ కర్రీ. బెండకాయలు ఇట్లా ఇంచు సైజులో పొడుగ్గా కట్ చేసుకోవాలా. ఆలుగడ్డలు కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలా. కొంచెం వెల్లుల్లి, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలా. కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలా. బాగా పచ్చి దాంట్లలోనే వేసి బాగా కలిపేసి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు వేసుకొని, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని, ఇంకా మిక్స్ చేసి పెట్టుకునే కూరగాయలంతా దాంట్లో వేసేసి కొంచెం స్లోలో హైలో పెట్టుకుంటా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇలా బాగా ఫ్రై చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ పడుతుంది. చపాతీకి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బాగా ఉడికేంత వరకు అప్పుడప్పుడు కలబెట్టుకుంటా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాగా ఉడికింది. ఇలా ఉడికిందా లేదని చూసుకొని ఒక టీ స్పూన్ కారపొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చపాతీతో చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఆలుగడ్డ బెండకాయ కర్రీ రెడీ.